అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య పండితులు వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మహాలయ పక్షాలు అంటే ఏంటి, అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, కాస్త వివరించండి. తప్పకుండా. మహాలయ పక్షాలు అనేది వచ్చేటప్పటికి భాద్రపద మాసంలో వచ్చేటప్పటికి బహుళ పక్షం వచ్చేటప్పటికి మనకు మహాలయ పక్షం అవుతుంది. అంటే రాబోతున్నటువంటి ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 2వ తారీఖు వరకు. అసలు పక్షం వచ్చేటప్పటికి ఒక నెలకి తెలుగు సంవత్సరాదిలో తెలుగు నెలల్లో వచ్చేటప్పటికి 2 పక్షాలు ఉంటాయి. సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి. అంటే ఒకటి దక్షిణాయనం, ఒకటి ఉత్తరాయణం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దక్షిణాయనం జరుగుతున్నది. దక్షిణాయనంలో కూడా వచ్చేటప్పటికి రవి ఎప్పుడైతే 180 డిగ్రీల దగ్గర ఉంటాడో, దగ్గరగా అంటే కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంటాడో, అప్పుడు వచ్చేటప్పటికి మనకు భాద్రపద మాసం వస్తుంది. అంటే ప్రకృతి అనేది ఎవరు నియంత్రించాల్సిన అవసరం లేదు. అంటే సూర్యుడి యొక్క గమనం అనేది దాని యొక్క తన ఒక క్రమశిక్షణకి మూల బిందువుగా ఉంటాడనమాట. అంటే భాద్రపద మాసం మొదలయ్యేటువంటి సమయానికి వచ్చేటప్పటికి రవి మనకు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత మనకు ఎప్పుడైతే బహుళపక్షం మొదలవుతుందో, అంటే సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి మనకు వచ్చేటప్పటికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలాన్ని మహాలయ పక్షం అంటారు. మహాలయ పక్షాల్లో ఏంటంటే ఎవరైతే శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఏదో ఒక రీజన్ వల్ల వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఎవరైతే చేయలేటువంటి వారు కర్మలు ఎవరైతే చేయలేటువంటి వారు ఉంటారో, ప్రతి మనిషి తన జీవితంలో వచ్చేటప్పటికి ఉదయం లేచిన తర్వాత తను చేయాల్సినటువంటి నిత్య కర్మలు ఉంటాయి. అంటే పూర్వం ఏం చేసేవాళ్ళంటే అగ్నిహోత్రం ప్రతి ఇంట్లో ఉండేది. అంటే అగ్నిహోత్రంలో వచ్చేటప్పటికి మన పితృకర్మలు చేసేవాళ్ళు. ముందు బయటికి వెళ్ళి పనిచేసే ముందే వచ్చేటప్పటికి పితృదేవులకి తర్పణాలు వదిలేవాళ్ళు. నిత్య కర్మలు ఈ రోజులు ఎవరు చేయట్లేదు. ప్రతి నెల కూడా వచ్చేటప్పటికి మన తల్లిదండ్రులు గతించినప్పుడు వారి యొక్క తిథుల్లో కర్మ చేసేటువంటి వాళ్ళు, అది కూడా ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కర్మ చేస్తున్నారు అన్నమాట. అంటే కర్మ అంటే తిథి పెడుతున్నారు, తిథి ఒకసారి మాత్రమే పెడుతున్నారు. అలా కూడా పెట్టలేనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ప్లస్ అదేవిధంగా మనకు చనిపోయినటువంటి వారు, ఎంతో ఇష్టమైనటువంటి వారు ఎక్కడెక్కడో ఉంటారు. అంటే మన స్నేహితులు అయి ఉండొచ్చు, లేకుండా ఉంటే మన తాతలు అయి ఉండొచ్చు, లేకుండా ఉంటే మనకు విద్య నేర్పించినటువంటి మన గురువులు అయి ఉండొచ్చు. ఎవరైతే మాత్రం వాళ్ళు గతించుంటారు ఏదో విధంగా, కానీ వారి మీద ప్రేమ అనేది మనకి ఇంకా అలాగే ఉంటుంది. ఆ ప్రేమని రుణాన బంధేన పశుపతి శివాలయ అంటారన్నమాట. అంటే మనం ఒకరి జీవితంలో ఒకరికి ఎలా కనెక్ట్ అయి ఉంటాం అంటే రుణం ఉంటుందన్నమాట. నీకు బిడ్డలు పుట్టారు అంటే వారికి నువ్వు ఏదో ఒక పూర్వజన్మలో వారికి ఏదో రుణపడి ఉంటావు కాబట్టి వారు నీకు బిడ్డలుగా జన్మించుంటారు. మళ్ళీ వారికి తిరిగి మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఇది శాస్త్రం, ఇదే జ్యోతిష్యం, ఇదే కర్మ. ఈ కర్మని ఎలా పరిపూర్ణం చేసుకోవాలి, మళ్ళీ ఆ రుణాన్ని ఎలా తీర్చుకుంటామో అంటే వారిని బిడ్డలుగా పుట్టడం, వారికి నువ్వు చదివించడం, వాళ్ళని పెంచి పోషించటం, వారికి విద్యాబుద్ధులు నేర్పించటం, వారికి పెళ్లి చేయటం, ఇదే జీవితం అన్నమాట. అలా నువ్వు రుణం తీర్చుకోవాలి. నేర్పించినటువంటి విద్యాబుద్ధులు నేర్పించి గతించినటువంటి నీ యొక్క ఎవరైతే చదువు చెప్పినటువంటి గురువులకు కానీ, లేకపోతే స్నేహితులు కానీ, ఎవరైతే తల్లిదండ్రులకు కానీ, అది ఎలా తీర్చుకుంటామంటే కర్మ చేసి తీర్చుకోవాలన్నమాట. ఆ కర్మ తీర్చుకోవడానికి మహాలయ పక్షం ఉంటుంది. ఈ మహాలయ పక్షాలు వచ్చేటప్పటికి పితృపక్షాలు అంటారు. అంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటప్పటికి నువ్వు ఈ యొక్క కర్మ చేసేసి ఈ పితృపక్షంలో వారికి ఈ యొక్క ఏవైతే వాళ్ళకి స్వర్గగతులు ప్రాప్తింప చేయాలన్నమాట. గురుగారు, ఈ కర్మలు అనేవి ఎవరన్నా చేయొచ్చా, లేక ప్రత్యేకంగా వీటికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఈ యొక్క మిగతా రోజుల్లో అంటే మన ఇంట్లో ఎవరైతే మనకు బంధువులైనటువంటి వారు, అండ్ బంధుత్వం అనేది ఎలా ఉంటుందంటే ఒక బంధనం ద్వారా ఏర్పడుతుంది. అంటే నువ్వు నీ యొక్క తల్లిదండ్రులకు కానీ, లేకుండా వారి తాతలకు కానీ, ముత్తాతలకు కానీ మీ అందరికీ ఒక లింక్ అనేది ఉంది, బంధనం అనేది ఉంది. అదే బంధుత్వం అయిందన్నమాట. ఆ బంధనంలో ఉన్నప్పుడు చేసేటువంటి కర్మ వేరు. కానీ ఈ యొక్క రోజుల్లో చేసేటువంటి దానికి ఎటువంటి బంధనం అవసరం లేదు, ఎవరికైనా చేయొచ్చు. అంటే నీ స్నేహితులు అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వారు ఎవరైనా సరే, వారు వేరే చోట చనిపోయినటువంటి వారికి కూడా చేయొచ్చు అన్నమాట. అంటే జనరల్గా వచ్చేటప్పటికి మీ భార్య తరపు బంధువులకి కొన్ని అబ్స్ట్రక్షన్స్ రావచ్చు, కానీ వారికి కూడా చేయొచ్చు, లేకపోతే దూర బంధువులకైనా చేయొచ్చు. ఎవరికైనా సరే కర్మ అంటే ఈ యొక్క తర్పణ వదలొచ్చు అన్నమాట. ఈ యొక్క టైంలో తర్పణ వదలటమే ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో వచ్చేటప్పటికి పిండ ప్రదానం కొంతమంది చేస్తూ ఉంటారు. అది ఈ యొక్క సమయంలో చేసేటువంటి ఎవరైతే ఉంటారో అంటే వారికి స్వర్గగతు ప్రాప్తులు అనేది జరుగుతుందన్నమాట. అంటే స్వర్గానికి
వెళ్ళటానికి వారి యొక్క తీరనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వారికి ఈ యొక్క బహుళ పక్షంలో మేము చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా వారి యొక్క ఆకలి తీరుతూ ఉంటుంది అన్నమాట. ఇవి చేయడానికి గురుగారు సమయం ఏమైనా ఉంటుందా? అంటే ప్రత్యేకంగా ఈ సమయంలోనే చేయాలి లేకపోతే తెల్లవారుజామున చేయాలి ఇలాంటివి ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఇది ఒక మంచి క్వశ్చన్ కూడా. యాక్చువల్గా వచ్చేటప్పటికి మనకు మొత్తం వచ్చేటప్పటికి మన కాల నిర్ణయం అనేది ఉంటుంది. ప్రతి సమయానికి ప్రతి పనికి ఒక కాల నిర్ణయం ఉంటుంది. పూజ అనేది ప్రాతకాలంలో చేయాలి, అంటే ఉదయాన్నే పూజ అనేది చేయాలి. మధ్యాహ్న కాలంలో భోజనం చేయాలి. లేకపోతే కొన్ని కర్మలు అంటే అది ఎప్పుడైతే గృహప్రవేశాలు కానీ ఇవన్నీ ఇప్పుడు మధ్యాహ్న కాలంలో ఉండవు, ఆ ముహూర్తాలు కూడా మధ్యాహ్న కాలంలో ఉండవు. దాని తర్వాత మధ్యాహ్న కాలం దాటిన తర్వాత అపరాహ్న కాలం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే మనకు అరౌండ్ 12 దాటిన తర్వాత అంటే 1:42 గంటలు దాటిన తర్వాత 1:30 దాటిన తర్వాత అపరాహ్న కాలం స్టార్ట్ అవుతుంది. ఇది 3:30 వరకు అపరాహ్న కాలం అంటారన్నమాట. ఈ యొక్క అపరాహ్న కాలంలోనే ఈ యొక్క శ్రాద్ధ కర్మలు చేయాలన్నమాట. అప్పుడే తగిన ప్రతిఫలం దక్కుతుంది. అపరాహ్న కాలంలోనే శ్రాద్ధ కర్మలు చేయాలని చెప్పి శాస్త్రం చెప్పారు. సో అపరాహ్న కాలంలోనే మన ఇంట్లో పూజలు అనేది చేయాలి. మళ్ళీ సాయంకాలం పూట మన ఇంట్లో పూజ చేసుకోవటం జరుగుతుంది అన్నమాట. ఈ శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు మనకి ఇష్టమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటోలు పెట్టేసేసి చేయడం జరుగుతుంది. దీనికి పితృదోషాలకి ఒక లింక్ అనేది కూడా ఉందన్నమాట. చాలామందికి తెలియదు. యాక్చువల్గా వచ్చేటప్పటికి పితృదోషాలని వేరే విధంగా కూడా చెప్పి ఫైనాన్షియల్ లూటింగ్ చేయడం కూడా జరుగుతుంటుంది అన్నమాట. మీరు ఈ పూజ చేసుకోండి ఎంత వద్దని చెప్పి చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ పితృదోషాలకి నివారణే వచ్చేటప్పటికి ఈ యొక్క మాలయ పక్షాల్లో కూడా నివారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేటప్పటికి శాస్త్రంలో ఏం చెప్పారంటే పితృదోషం అనేది అండ్ ఏంటి అసలు యాక్చువల్లీ ఎక్కడ ఇంప్లికేట్ చేస్తుంది అంటే జ్యోతిష్య కుండలి ఎప్పుడైతే మనం తీసుకుంటామో భాగ్యస్థానం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. రవి యొక్క స్థానం అనేది ఇంపార్టెంట్. అంటే సూర్య భగవానుడి యొక్క స్థానం అనేది ఎప్పుడైతే దుస్థానంలో ఉంటే అంటే అష్టమంలో కానీ లేకుండా ఉంటే నీచత్వం పట్టినప్పుడు కానీ వ్యయ స్థానంలో కానీ ఉన్నప్పుడు మరి షష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా వచ్చేటప్పటికి ప్రతిబంధకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే కెరియర్లో ఎంత చేస్తున్నా సరే సక్సెస్ గ్రోత్ రారన్నమాట. వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి ఉండదు ఎక్కువగా. మరి అదేవిధంగా రాజకీయంగా కూడా ఎదగలేరు. వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు కానీ సక్సెస్ రాదు. ఒకటే ఉద్యోగం చేస్తుంటారు, దానిలో బ్రేక్ త్రూ తెచ్చుకోలేరు. దీనికి కారణం ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు వీళ్ళు కూడా గ్రో అవ్వాలి కదా, వీళ్ళు గ్రో అవ్వలేరు. దానికి కారణం ఏంటంటే రవి యొక్క స్థానం. రవి సరైనటువంటి నక్షత్రంలో లేకపోవడం, సరైనటువంటి స్థానంలో లేకపోవటం. దీనికి పితృశాపం అనేది కూడా ఉంటుంది. ప్లస్ వంశాభివృద్ధి కాదు, స్త్రీ సంతానం ఎక్కువగా ఉండటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి పితృదోషం ఒక్కటే కారణం కాదు. మళ్ళీ పితృదోషం మేబీ వన్ ఆఫ్ ద రీజన్, కానీ దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే అలా కాదు. ఇప్పుడు మీరు మిస్టేక్ అక్కడ అవుతారంటే చాలా మందికి సంతానం లేదంటే పితృదోషమే అని చెప్పి చెప్పడానికి లేదు. పితృదోషం మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి అవ్వచ్చు అన్నమాట. అలాంటి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క పితృకర్మ చేయటం వల్ల పితృదేవతలకి ఎప్పుడైతే వారు సంతృప్తి చెందుతారో వంశాభివృద్ధి అనేది జరుగుతుంటుంది. ఇది శాస్త్రం చెప్పింది. దీనికి గయా శ్రాద్ధం కూడా ఒక వన్ ఆఫ్ ద పాసిబిలిటీ అన్నమాట. అంటే గయా బౌద్ధ గయ మనకు గయ అనేది 3 స్థానాల్లో ఉంటుంది. మధ్య గయ, ఆది గయ, అంతగయ అని ఉంటుంది. మన పిఠాపురం మన దగ్గరలో ఉన్న ప్లేస్ వచ్చేటప్పటికి పిఠాపురం. ఇది వచ్చేటప్పటికి మనకు పాతగయగా చెప్తారు. ఎవరైతే ఎక్కువ దూరం పోలేనటువంటి వారు ఉంటారో వారు పిఠాపురం కూడా వెళ్ళి అక్కడ కూడా శ్రాద్ధం పెట్టచ్చు. అంటే 15 రోజులు ఈ పితృపక్షం ఏదైతే ఉంటుందో ఈ పితృపక్షం రోజు పెట్టచ్చు. దీనిలో కూడా వచ్చేటప్పటికి మనకు పాడ్యమి, విధియ, తదియ ప్రతి 15 రోజుల్లో ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క విశిష్టమైనటువంటిది అన్నమాట. అమావాస్య రోజు వచ్చేటప్పటికి అత్యంత అంటే ఈ యొక్క మహాలయ పక్షాల్లోనే అమావాస్య పక్షంలో రోజు వచ్చేటప్పటికి చాలా ముఖ్యమైనది. ఆ రోజు ఎక్కువగా చాలామంది పెడుతూ ఉంటారు. ఏది పెట్టినా సరే అపరాహ్న కాలంలో పెడితే ఏ రోజు పెట్టినా సరే అది మంచిదే. సమయాన్ని చూసుకొని పితృపక్షం చేయడం వల్ల పితృదోషాలు కూడా ఏదన్నా ఉన్నా సరే అవి కూడా తీరిపోయి అంటే పితృదేవతల ఆశీర్వాదం పొంది మనం ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను సంతతి ప్రకారంగాను ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. అది ఒక మంచి పాజిటివిటీ ఇస్తుంది. గురుగారు, ఇప్పుడు మనం పితృదోషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పితృదోషం ఇంపాక్ట్ అనేది పిల్లల మీద చూపిస్తుంది కదా. పేరెంట్స్ ఎటువంటి తప్పులు చేయడం ద్వారా ఈ పితృదోషం ఉంటుందంటారు పిల్లల మీద? లైక్ ఎగ్జాక్ట్గా రీజన్ ఏమై ఉంటుందంటారు? పితృదోషం అనేది వచ్చేటప్పటికి చనిపోయేటప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి సుఖమైనటువంటి జీవితంలో చనిపోవాలనుకుంటారు. అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా సరే వారి యొక్క హృదయం అనేది వారు గతించేటప్పుడు వారు కష్టపడి గతించినప్పుడు వారి యొక్క ప్రభావం అనేది ఆ ఇంటి మీద, ఆ వంశం మీద మరియు
వారి మీద ఎక్కువగా దీని మీద చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక మనిషి తను ఏదో బాధలు పడి శపిస్తారు. ఇది చాలా విధాలుగా కూడా చెప్పచ్చు. పితృదోషం అనేది ఒకటి ఉంది, భాతృదోషం అనేది ఒకటి ఉంది శాస్త్రంలో. భాతృదోషం అంటే కుజుడు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు భాతృదోషం అంటారు అన్నమాట. ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడింది. దాంట్లో పత్ని దోషం అనేది ఉంటుంది. అంటే పూర్వజన్మలో స్త్రీని వధించటం కానీ, కొంతమంది పూర్వజన్మ గతి ఈ జన్మలో మనం అనుభవించాలి, ఇదే కదా శాస్త్రం అనేది. పూర్వజన్మలో నువ్వు నీ యొక్క భార్యని చంపటం కానీ, లేకుండా ఉంటే దాని ఏదైనా ఒక స్త్రీని కానీ, లేకుండా ఉంటే నీ యొక్క పత్నిని కానీ వధించటమో, లేకుండా ఉంటే ఏదో చేసినట్లయితే ఆ యొక్క శాపం, తన యొక్క చనిపోతూ తను ఇచ్చినటువంటి శాపం అనేది ఈ జన్మలో వారు దాన్ని, ఇదే పూర్వజన్మ కర్మఫల సిద్ధాంతమే, అది కాకుండా ఇంకేమీ ఉండదు. ఆ యొక్క జీవితంలో దాని ఎలా ఉందో దాని రెమెడీ అనేది చేసుకోవాలి. దానికి పితృదోషం పోవాలంటే చిన్న చిన్న పూజలు చేసుకుంటే పోతుంది అంటారు కదా, అది నిజమేనంటారా? పూర్తిగా పోతుంది అని చెప్పడానికి లేదు, బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ వే అన్నమాట. ఇట్ ఈస్ ఏ వెరీ సింపుల్ రెమెడీ. నీ యొక్క పెద్దలకి పితృతర్పణం వదలటం అనేది నీ యొక్క జీవితంలో ఒక పార్ట్ అన్నమాట అది. ఎందుకంటే వాళ్ళని నువ్వు స్తుతించినప్పుడు నిన్నెవరు నీ పిల్లలు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? అంతే కదా, నీ వంశము. మరియు అదేవిధంగా ఈ యొక్క టైంలో వాళ్ళందరినీ నువ్వు స్మరణ చేసుకుంటున్నావు కదా. ఇప్పుడు మీ తాతని, మీ ముత్తాతని, వాళ్ళ తాతని, ఇప్పుడు మీ తండ్రి గారు ఎవరైతే గతించుంటే మీ తండ్రిని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ తండ్రిని, 3 తరాలని నువ్వు స్మరించుకోవటం, వాళ్ళకి ఇష్టమైనటువంటి వండి పెట్టడం కానీ, ఏదో ఒక్కొక్కరికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ యొక్క పటం ముందు పెడతారన్నమాట. యాక్చువల్గా కొంతమందికి నాన్ వెజిటేరియన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సిగరెట్లు కానీ, లేకుంటే మందు కానీ, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. దానిలో ఎటువంటి దోషం అనేది లేదు. కొంతమంది ఇవన్నీ శాకాహారంలో వచ్చేటప్పటికి ఆ విధంగా కాకుండా కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఆత్మశాంతి కలుగుతుందని ఒక భావంతో పెట్టడం తప్ప ఇంకేం లేదు. గురుగారు, ఈసారి మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తున్నాయి కాస్త వివరించండి. ఈ యొక్క మహాలయ పక్షాలు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 19వ తారీఖు స్టార్ట్ అవుతున్నది. 18 పౌర్ణమి అవుతున్నది. 19వ తారీఖు మనకు వచ్చేటప్పటికి బహుళ పాడ్యం అవుతున్నది, కృష్ణ పాడ్యం అవుతున్నది. అక్టోబర్ 2వ తారీఖు వరకు, అంటే మళ్ళీ తిరిగి పౌర్ణమి వరకు వచ్చేటప్పటికి మనకి 15 రోజుల కాలం ఏదైతే ఉందో, తిరిగి అమావాస్య ఏదైతే ఉందో ఆ అమావాస్య వరకు కూడా, అంటే భాద్రపద కృష్ణ పాడ్య అమావాస్య ఏదైతే రాబోతున్నదో అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా వచ్చేటప్పటికి ఈ 15 రోజుల కాలం ఏదైతే ఉందో ఈ యొక్క మహాలయ పక్షాలు ఉన్నాయన్నమాట. ఈ మహాలయ పక్షాలు అనేవి అత్యంత ప్రసిద్ధి కలిగినటువంటివి. అది కాక అమావాస్య రోజు చాలా ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. పుణ్యస్త్రీగా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి ఏమన్నా సమర్పిస్తే మంచిది అంటారు ఆ సమయంలో? ఈ యొక్క ఎవరైతే పుణ్యస్త్రీగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వారికి ఎవరైతే తర్పణం వదలాలనుకుంటున్నారో ఈ మహాలయ పక్షాల రోజుకు, వారికి కంపల్సరీగా వచ్చేటప్పటికి పసుపు కుంకుమను కూడా, ఎందుకంటే వారు చనిపోయిన పుణ్యస్త్రీగా కాబట్టి ఆ పుణ్యస్త్రీకి ఇష్టమైనటువంటివి వాళ్ళు, ఎందుకంటే పుణ్యస్త్రీగా చనిపోవాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారన్నమాట. అలా పుణ్యస్త్రీగా చనిపోవటం కూడా భాగ్యంగా కూడా శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే స్త్రీకి భాగ్యస్థానం అనేది 9వ ఇల్లు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది అందరి స్త్రీలకి దొరకదు. ఎందుకంటే చాలామందికి భర్తే ముందు చనిపోతుంటారు మనం చూసినట్లయితే. అలా చనిపోయినటువంటి స్త్రీకి వచ్చేటప్పటికి పసుపు కుంకుమ కూడా వారి యొక్క పటం ఏదైతే ఉందో ఆ రోజు ఏదైతే పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఆ యొక్క పటం ముందు అవి కూడా పెడితే వారి యొక్క ఆత్మ సంతృప్తి పొందడం అనేది జరుగుతుంది. మహాలయ పక్షాల గురించి చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. స్వస్తి.